హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు వ్లాగ్స్. ఈరోజైతే మా పాప కూచిపూడి డాన్స్ కోసం మేము నెల రోజుల నుండి ప్రాక్టీస్కి పంపిస్తున్నామండి. అలా నెల రోజులు ప్రాక్టీస్కి వెళ్ళాక వాళ్ళ డాన్స్ టీచర్ చెప్పారు, పాప కంటిన్యూ చేయొచ్చండి, చక్కగా నేర్చుకుంటుంది అని చెప్పారు. సో దానికోసము ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే కాళ్ళకి గజ్జలు కట్టాలి కదా. ఆ నటరాజ స్వామి ముందు పిల్లలు గజ పూజ చేసుకోవాలి కదా. అలంకరించి పూజకి అందరు పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగినది. మా పాపకైతే నేను నారాయణపేట్ పట్టు హాఫ్ శారీ అయితే తనకి వేశాను. ఆ తర్వాత తన హెయిర్ స్టైల్ అంతా నేనే చేశానండి. ఇంకా ఆ రోజు పిల్లలందరూ చూడముచ్చటగా చాలా చక్కగా ట్రెడిషనల్ అవుట్ఫిట్లో కనిపించారు. సో ఇది ఫస్ట్ టైం అండి మా పాపకి హాఫ్ శారీ వేయడము. సో ఇలా ఆ రోజు హాఫ్ శారీ వేసుకొని ఆ రోజు చక్కగా పూజలో పార్టిసిపేట్ చేసింది. చాలా శ్రద్ధతో పిల్లలందరూ చక్కగా కాళ్ళకి గజ్జలు కట్టించుకొని వాళ్ళ మ్యామ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సో మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి మ్యామ్ మాకు దొరికినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. తను చాలా స్ట్రిక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా కోఆర్డినేషన్ చేస్తూ తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో కాబట్టి పిల్లలందరి కోఆర్డినేషన్ చాలా చక్కగా ఉండింది. నెక్స్ట్ మా పాప డాన్స్ వీడియో ఉంటుందండి, అది కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో ద్వారా మా కూచిపూడి మ్యామ్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. సో ఇంత చక్కటి అవకాశాన్ని మాకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మా పాప కూడా చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా ఒక్కరోజు కూడా తను వెళ్ళనని చెప్పకుండా హ్యాపీగా సంతోషంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి క్లాస్ని. అంత ఇష్టపడుతున్నారు. సో కాబట్టి పిల్లల ఇంట్రెస్ట్ని మనం కాదనలేము కదా. సో అందుకని తప్పకుండా మన పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి మనం కంపల్సరీ పంపించాలని అనుకుంటాము. సో చాలా చక్కగా అనిపించిందండి. చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయి, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో చూస్తున్నాను. పూజ కంప్లీట్ అయ్యాక ఇలా చక్కగా పిల్లలందరితో ఫొటోస్ తీపిచ్చామండి. ఇది మా పాప వాళ్ళ బ్యాచ్ అండి. సో పాపకు ఆ నటరాజు తనకు నచ్చిన ఫోజ్లో తను